సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి మండలం మేదినీపూర్ ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మండలంలోని ఉప ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎన్ని జ్వరం కేసులు నమోదయ్యాయి, వాటిలో ఏమైనా డెంగ్యూ కేసులు ఉన్నాయో పరిశీలించారు. డెంగ్యూ కేసులు ఒకటి కూడా నమోదు కాలేదని వైద్య సిబ్బంది చెప్పారు. అనంతరం హెల్త్ సెంటర్లోని ఉన్నటువంటి మెడిసిన్ను పరిశీలించగా ఎక్స్పైరీ అయినటువంటి మందులు కనపడడంతో ఆసుపత్రి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ దేవలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్పైరీ అయిపోయినటువంటి మందులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించరాదని, ఉప ఆరోగ్య కేంద్రానికి అవసరమైనటువంటి మందులను ముందస్తుగా తెప్పించుకోవాలని ఆదేశించారు. పడుకున్నారా? వాళ్ళని పడుకొని దీనికి మళ్ళీ పెయింటింగ్ ఏమేమి చేస్తాం? వాళ్ళు వచ్చారు ఇక్కడ చేస్తున్నారు బయట చేపిస్తున్నా సార్. ఈ లోపల వీళ్ళు మెటకల్ చేసిన అయితే లోపల ఏంటి అది కాదు, అది బాగుంది కానీ డిస్టెన్స్ ఎక్కువ. అక్కడ ఏం లేదండి, స్పేస్ లేదు ఎక్కువ. ఎందుకంటే రెండు వైపులో మీకు దారి ఉంటుంది. అంటే దీన్ని నేను ఒకసారి బయట చూసి చెప్తాను. ఇక్కడ ఎన్ని కేసెస్ వస్తాయి? డైలీ మధ్య నార్మల్ ఫీవర్ 23. ర్యాపిడ్ కిట్స్ ఎట్లా? పిహెచ్ లెవెల్. ఎన్సీడీ ఎన్సీడీ బీపీ పేషెంట్స్ 101 ఉన్నారు సార్. టోటల్ 28 మెంబర్స్ గవర్నమెంట్ ఉంటారు. డిఎం వాళ్ళు 26 ఉన్నారు సార్. గవర్నమెంట్ 9 మెంబర్స్. మిగిలిన వాళ్ళు ప్రైవేట్ అవి కాంబినేషన్స్ ఉన్నాయి సార్. కాంబినేషన్ ఉండదు. గేట్ ది విల్ కమ్ ఫ్రమ్ దాట్ గేట్ ఓన్లీ. ఎందుకంటే బండి ఇక్కడ వరకు కాబట్టి బండి అక్కడ ఆపేసి నడుచుకుంటూ యూజువల్గా ఉండదు. ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మొత్తం లోకల్ వరకు ఇక్కడికి వస్తారు బండి.